హాయ్ ఫ్రెండ్స్, నేను బొబ్బట్లు చేస్తున్నా అండి. దానికోసం నేను కుక్కర్లో శనగపప్పు తీసుకుంటున్నా. 1 గ్లాసున్నర తీసుకుంటా అండి. వీటిని క్లీన్ చేసుకుందాం. వాటర్ తీసుకున్నానండి. 2 గ్లాసులు వేసుకుంటున్నా. స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుందామండి. విజిల్ పెట్టుకుందాం. బొబ్బట్ల కోసం గోధుమ పిండి తీసుకుంటున్నాను అండి. నేను మైదా పిండితో కూడా చేసుకోవచ్చు అండి. నేను మైదా పిండి వాడను. దీన్ని జల్లించుకొని ఈ గిన్నెలో కలుపుకుంటానండి. సాల్ట్ వేసుకుందామండి. ఒకసారి ఇలా కలుపుకొని వాటర్ వేసుకుందాం. లోపల పప్పు ఉడుకుతుందండి. మనం కలిపేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుందామండి. పిండి రెడీ అయిపోయిందండి. ఒక 1/2 అవర్ రెస్ట్ ఇద్దాం దీనికి. ఈ లోపల పప్పు ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆవిరి పోయాక మూత తీసుకుందామండి. ఈ లోపల ఇలాచీ పౌడర్ రెడీ చేసుకుందామండి. ఒక 4 ఇలాచీలు వేస్తున్నాం. కొంచెం పంచదార వేస్తున్నాండి. రెడీ అయిపోయిందండి. పప్పు ఉడికిపోయిందండి. దీన్ని స్ట్రైనర్లోకి తీసుకుందాం. ఇలా స్ట్రైనర్లో వేసుకోవాలండి. చల్లగా చేసుకోవాలి. మిక్సీ చేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకోవాలండి. దీన్ని కుక్కర్లో వేసుకుంటున్నా. నేను ఒక 1/2 కిలో బెల్లం ఉంటుందండి తీసుకున్నాను. కొంచెం వాటర్ వేసుకున్నాను.